ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీలో సమావేశం పెట్టారు. ఆంధ్రప్రదేశ్లో ఏమి సమస్యలు లేనట్టుగా దేశభక్తి, దేశ సమగ్రత ప్రధానమైన సమస్యలుగా ఆయన ఢిల్లీ కేంద్రంగా జనసేన కార్యకర్తలు, జనసేన ఎమ్మెల్యేలు, ఎంపీలు, నాయకులతో అక్కడ సమావేశం పెట్టారు. సరే, పెట్టారు. తెలంగాణ గురించి ఎందుకు ప్రస్తావిస్తున్నారు, ఎందుకు ఢిల్లీలో సమావేశం పెట్టాల్సి వచ్చింది, ఈ అంశాలన్నీ ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా తెలుగు రాష్ట్రాలలో, తెలుగు ప్రజల్లో ఈ చర్చ అయితే బలంగా జరుగుతోంది. అసలు వీటికి గల కారణాలేంటి, ఎందుకు పెట్టాల్సి వచ్చింది, దాని వెనకాల ఎత్తుగడలేంటి, బీజేపీ ఏమైనా ఉందా, ఈ అంశాలన్నీ ఒకసారి పరిశీలిద్దాం. పవన్ కళ్యాణ్ ఢిల్లీలో సమావేశం పెట్టారు. జనసేన పార్టీ ఎంపీలు, జనసేన పార్టీ ఎమ్మెల్యేలు, జనసేన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీలు, ముఖ్యమైన నాయకులు వీళ్ళందరితో ఢిల్లీలో ఒక సమావేశం ఏర్పాటు చేశారు. జాతీయ సమగ్రత కోసం జనసేన అన్న పేరుతో ఢిల్లీలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఆ సమావేశంలో ఏమని ఉద్బోధించారు ఆ పార్టీ నాయకులకి, క్యాడర్కి, ఎంపీలకి, ఎమ్మెల్యేలకి అంటే, దేశం ప్రప్రథమం, దేశభక్తి చాలా ముఖ్యం, దేశ సమగ్రత చాలా ముఖ్యం, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు వచ్చే ప్రతి సమస్యని పార్లమెంట్లో తప్పకుండా ప్రస్తావించాలి, జనసేన పార్టీకి సంబంధించినటువంటి ప్రతి కార్యకర్త కానీ, ఎమ్మెల్యే కానీ ఎవరైనా సరే దేశభక్తిని కలిగి ఉండాలి, దేశ సమగ్రత కోసం కష్టపడి పనిచేయాలి. ఈ అంశాలన్నీ ఆయన ఆ సమావేశంలో ఉద్బోధించారు, హితబోధ చేశారు, దిశానిర్దేశం చేశారని చెప్పుకోవచ్చు. దేశ సమగ్రత గురించి, దేశభక్తి గురించి ఢిల్లీలో జనసేన పార్టీ కార్యకర్తల కోసం ఉద్బోధించడానికి ఢిల్లీలో సమావేశం పెట్టాలా అన్నదే అసలైనటువంటి ఎత్తుగడ, అసలైనటువంటి చర్చ. దాని వెనకాల ఎవరున్నారు, ఎందుకోసం పెట్టారు అన్నది మరో కీలకమైన చర్చ. కాస్త వెనక్కి వెళితే, ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఇటీవల హైదరాబాదు వేదికగా, అంటే తన నివాసం అక్కడే ఉంటుంది, తన కుటుంబం అక్కడే ఉంటుంది, తన సినిమాలు అక్కడే ఉంటున్నాయి, తన వ్యాపారాలు అక్కడే ఉంటున్నాయి, అయినా కూడా ఆయన ఆంధ్రప్రదేశ్లో అధికారిక ఉప ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నారు, బాధ్యతాయుతమైనటువంటి స్థానంలో ఉన్నారు. అది మరిచారేమో తెలియదు, కానీ జనసేన పార్టీ అధ్యక్షుడి స్థానంలో అక్కడికి వెళ్ళారో ఏమో తెలియదు, కానీ మొత్తం మీద హైదరాబాదు వేదికగా ఆయన తెలంగాణ ఆవిర్భావం దినోత్సవం సందర్భంగా ఒక సమావేశం పెట్టాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు. అయితే తెలంగాణ ప్రభుత్వం కరెక్ట్గా ఇదే రోజు పెట్టడం మంచిది కాదని దాన్ని తిరస్కరించారు. అయితే ఆయన ఇంట్లో ప్రెస్ మీట్ పెట్టుకోవడానికి అవకాశం ఇచ్చారు, అంతవరకు బాగానే ఉంది. కరెక్ట్గా తెలంగాణ ఆవిర్భావం దినోత్సవం సందర్భంగానే ఈ సమావేశం ఎందుకు పెట్టాల్సి వచ్చింది అన్నదైతే పెద్ద చర్చగా మారింది. పెట్టుకున్నారు. ఆ సమావేశంలో పవన్ కళ్యాణ్ గారు ఏమని ప్రస్తావించారు, ఎలాంటి అంశాలు ప్రస్తావించారు, ఎందుకోసం ప్రస్తావించారు అన్న అంశాలు కూడా చర్చగా మారాయి. అంటే తెలంగాణ సెంటిమెంట్ని, యాంటీ తెలంగాణ సెంటిమెంట్ని తెలంగాణలో రాజేయాలని, ప్రజల మధ్య అలాంటి అభిప్రాయాలు లేకుండా చేయాలన్న ఉద్దేశంతో ఆయన సమావేశాన్ని ఏర్పాటు చేశారు అన్న చర్చ కూడా ఒకటి ఉంది. అంటే యాంటీ తెలంగాణ సెంటిమెంట్ని తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున తీసుకుని వచ్చి ప్రజల్లో యాంటీ తెలంగాణ ప్రజలని ఏకం చేయడానికి పవన్ కళ్యాణ్ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు అన్న చర్చ కూడా బలంగా వినిపిస్తోంది. ఇది కాస్త పక్కన పెడితే, ఇప్పుడు ఢిల్లీలో సమావేశం పెట్టారు. ఢిల్లీలో ఎలాంటి ఏ అంశాలు ప్రస్తావించాలి, ఆంధ్రప్రదేశ్లో బోలెడు సమస్యలు ఉన్నాయి. ఇటీవల వైజాగ్ స్టీల్ ప్లాంట్లో
అగ్ని ప్రమాదం జరిగింది. దాదాపు 9 మంది మరణించారు, 5గురు పైగా గాయపడ్డారు. ఇది చాలా తీవ్రమైనటువంటి ప్రమాదం. దీంతో ఆ కుటుంబాలు రోడ్డున పడ్డాయి. గతంలో కూడా అనేక ప్రమాదాలు జరిగాయి. డిసెంబర్ నుంచి ఇప్పటివరకు చూసుకున్నట్లయితే 29 మంది మరణించారు, చాలామంది గాయపడ్డారు. ఈ కుటుంబాలన్నీ రోడ్డున పడ్డాయి. ఇది ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు బర్నింగ్ టాక్గా ఉంది. ఇలాంటి అంశమేనా ఢిల్లీ వేదిక కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారా, లేకపోతే కేంద్ర ప్రభుత్వం దృష్టికి ఆంధ్రప్రదేశ్ సమస్యలు ఏమైనా తీసుకెళ్లారా? విభజన చట్టం సంబంధించినటువంటి హామీలు ఇంతవరకు నెరవేర్చలేదు, వీటి గురించి ఏమైనా ప్రస్తావించారా? యాక్చువల్గా ఢిల్లీలో సమావేశం పెట్టిన సందర్భంలో ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి అంశాలను కదా ప్రస్తావించాలి, వీటిని కదా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఆంధ్రప్రదేశ్కి న్యాయం చేకూర్చే విధంగా వ్యవహరించాలి, చర్యలు తీసుకోవాలి. కానీ ఇవన్నీ కాకుండా కేవలము జనసేన పార్టీ నాయకులకి, ఆ పార్టీ ఎమ్మెల్యేలకి, ఎంపీలకి దేశభక్తి గురించి ఉద్బోధించడం, దేశ సమగ్రత గురించి ఉద్బోధించడం, పార్టీ కంటే దేశమే ముఖ్యం అన్నట్టుగా ఆయన ప్రసంగం చేయడం, ఇవన్నీ చేస్తూ వచ్చారు. అంతవరకు బాగానే ఉంది. దేశం మీద ప్రతి ఒక్కరికి భక్తి ఉండాల్సిందే, దేశం సమగ్రత గురించి ప్రతి ఒక్కరూ పని చేయాల్సిందే, అంతవరకు బాగానే ఉంది. మరి తెలంగాణ అంశం ఎందుకు ప్రస్తావన చేసినట్టు, దీని వెనకాల ఎవరు ఉన్నట్టు అన్నది అసలైన చర్చగా మారింది. ఢిల్లీలో మీటింగ్ పెట్టిన సమావేశంలో తెలంగాణ విభజించినటువంటి తీరు పవన్ కళ్యాణ్కి నచ్చలేదట. ఆ అంశాన్ని అక్కడ ప్రస్తావించారు. దీనికి సంబంధించి సమావేశం పెట్టుకోవాలంటే ఇవ్వలేదు అని కాంగ్రెస్ ప్రభుత్వం మీద నేరుగా విమర్శలు చేసే ప్రయత్నం చేశారు. ఇవన్నీ ఎందుకు చేసినట్టు, ఎవరు చేయించినట్టు అన్నదైతే ఇప్పుడు కీలక ప్రశ్నగా చర్చగా మారింది. మరోవైపు ఆంధ్రప్రదేశ్లో ఆయన ఎన్నికల సమయంలో, అంటే 2024 ఎన్నికల సమయంలో ఆయన అనేక వాగ్దానాలు చేశారు. ప్రప్రథమంగా ఆయన సుగాలి ప్రీతి కేసు అంశాన్ని ప్రస్తావించారు. ఆ కేసు ఇంతవరకు తేలలేదు. అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని పట్టించుకోలేదు అన్న విమర్శలు బలంగా ఉన్నాయి. ఆమె తల్లే నేరుగా పవన్ కళ్యాణ్ని ప్రశ్నించింది, దానికి జవాబు కూడా చెప్పలేదన్న విమర్శలు ఉన్నాయి. అలాగే వాలంటీర్ల గురించి ప్రస్తావించారు. ఎన్నికల సందర్భంలో 5,000 కాదు 10,000 ఇస్తామని చెప్పి ఎన్నికల సందర్భంగా చెప్పారు. కానీ ఎన్నికలు వచ్చిన తర్వాత దాన్ని పక్కన పెట్టారు. తర్వాత మహిళలు కూడా భారీ సంఖ్యలో అదృశ్యమయ్యారు, దాని వెనకాల వాలంటీర్లు ఉన్నారు, ఇలాంటి విమర్శలు అనేకం చేశారు. అనేక సమస్యలు కూడా ఉన్నాయి. మరి ఇలాంటివి ఎందుకు అధికారంలోకి వచ్చిన తర్వాత, చేతుల అధికారం ఉన్నప్పుడు ఎందుకు పరిష్కారం చూపించడం లేదు అన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఏ సమస్య కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే విధంగా ఢిల్లీ సమావేశంలో ప్రస్తావించలేదు అన్న విమర్శలు అయితే బలంగా వినిపిస్తున్నాయి. తెలంగాణ అంశాన్ని అటు బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కూడా తెలంగాణ అంశాన్ని ప్రస్తావిస్తూ దాని గురించే మాట్లాడుతూ ఉపన్యాసం చేశారే కానీ ఆంధ్రప్రదేశ్ సమస్యల గురించి ప్రస్తావించలేదు. అయితే ఢిల్లీలో సమావేశం పెట్టడం వెనకాల తాను జాతీయ భావాన్ని కలుగున్నాము అని బీజేపీ పెద్దలకు చెప్పదలుచుకున్నారా? అంటే ఇటీవల బీజేపీ నాయకుడు అమిత్ షా రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో తాము కూటమితో కలిసి పోటీ చేయము, ఒంటరిగానే పోటీ చేస్తామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ బీజేపీ పెద్దల మన్ననలు పొందడానికి, మెప్పు పొందడానికి తాము బీజేపీకి అనుబంధ సంస్థల్లాగే దేశభక్తిని కలిగి ఉన్నాము అని చెప్పదలుచుకున్నారా? లేకపోతే తెలంగాణలో మీతో కలిసి మేము వస్తాము, జనసేన పార్టీ కలిసి వస్తుంది అని చెప్పదలుచుకున్నారా? లేకపోతే బీజేపీనే పవన్ కళ్యాణ్ని ముందు పెట్టి ఈ మాటలు చెప్పిస్తుందా అన్నదైతే ప్రశ్నార్థకంగా మారింది, చర్చనీయాంశంగా మారింది. మొత్తం మీద పవన్ కళ్యాణ్ ఢిల్లీలో పెట్టినటువంటి సమావేశంలో తెలంగాణ గురించి ప్రస్తావన చేయడం, తర్వాత ఆంధ్రప్రదేశ్ గురించి ప్రస్తావన చేయకపోవడం, చివరికి కాక్రోచ్ పార్టీ గురించి, కాక్రోచ్ ప్రస్తావన గురించి కూడా చేయడం ఒక చర్చనీయాంశంగా మారింది. అధికారంలో ఉన్నప్పుడు అకౌంటబిలిటీ ఉండాలని చెప్పింది పవన్ కళ్యాణ్. మరి అధికారంలోకి వచ్చిన తర్వాత అకౌంటబిలిటీ ఎందుకు మేనేజ్ చేయడం లేదు అన్న విమర్శలు కూడా ఆయన మీదే వస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ పవన్ కళ్యాణ్ ముందు పెట్టి ఈ నాటకం ఆడిస్తుంది, ఆయన చేత ఈ మాటలు చెప్పిస్తుంది అన్న చర్చ, విమర్శలు అయితే బలంగా వినిపిస్తున్నాయి. దీనికి పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ఏ విధంగా ఎదుర్కొంటుంది, ఏ విధంగా సమాధానం చెప్తుంది అన్నదైతే
వేచి చూడాల్సిందే.